భూభారతి చట్టంతో భూ సమస్యల పరిష్కారం. జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న భూభారతి చట్టం వల్ల ప్రజల భూ సమస్యలు త్వరగా పరిష్కారం పొందుతున్నాయని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ తెలిపారు. మంగళవారం లక్ష్మణచంద మండలం కనకాపూర్, నిర్మల్ గ్రామీణ మండలం అక్కపూర్లో నిర్వహించిన గ్రామ రెవెన్యూ సదస్సుల్లో కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రజల భూ సమస్యలను పరిష్కరించడమే ప్రభుత్వ లక్ష్యం. ఇందుకోసమే భూభారతి చట్టాన్ని తీసుకొచ్చారని తెలిపారు. ఇప్పటికే తొలి విడత సదస్సులు విజయవంతంగా ముగిశాయని, నేటి నుండి జూన్ 20వ తేదీ వరకు రెండో విడత రెవెన్యూ సదస్సులు జరుగుతాయని వెల్లడించారు. సదస్సుల్లో పాల్గొన్న ప్రజల భూములకు సంబంధించిన సమస్యలను కలెక్టర్ స్వయంగా అడిగి తెలుసుకున్నారు. రెవెన్యూ అధికారులు ప్రజల దరఖాస్తులను స్వీకరించి, వెంటనే రసీదులు ఇవ్వాలని ఆదేశించారు. సకాలంలో సమస్యలు పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. అనంతరం అక్కపూర్ ప్రభుత్వ పాఠశాలలో నిర్వహించిన రెవెన్యూ సదస్సులో హెల్ప్ డెస్క్, రిజిస్టర్లను కలెక్టర్ పరిశీలించి, రైతుల భూసమస్యల దరఖాస్తులపై అధికారులకు పలు సూచనలు చేశారు. అనంతరం పాఠశాలలో తరగతి గదులు, ఇంకుడు గుంత, లైటింగ్ వంటి వసతులను కలెక్టర్ పరిశీలించారు. పరిసరాలను శుభ్రంగా ఉంచాలని, పిచ్చి మొక్కలను తొలగించాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమాల్లో అదనపు కలెక్టర్ కిషోర్ కుమార్, తహసీల్దార్లు సరిత, సంతోష్, ఎంపీడీఓ గజానన్, గిర్ధావర్ సంతోష్ కుమార్, పంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్, ప్రజలు తదితరులు పాల్గొన్నారు. స్కూల్ ఒక్కటే మొక్కలు బాగా పెంచారు మేడం. ఒకటి కొద్దిగా కరివేపాకు అవన్నీ వేసుకుంటే చెట్లు వేసుకోవాలి. తెలంగాణ పేరు మీద ఈ ఇయర్ నుంచి పేరు మీద ఈయన పేరు మీద ఈమె పేరు మీద నానవ పేరు మీద 3 కింటాల కోట్ల భూమి ఉన్నాను. ఎకరం 2 కింటాల కోట్ల భూమి చేంజ్ అయింది. సరే అలా సంతకాలు పెట్టాలి పెడతారు. ఆమె ఎలాంటి అమ్మాలి ఆల్రెడీ డిజిటల్ సైట్ పర్సన్ పేరు మీద ఎక్కింది. అది దాన్ని మా భూమిని సొంతం మీరు చేసుకుంటున్నారు ఉన్నది సత్యపాల్ రెడ్డి మీద అమ్మలే సత్యపాల్ రెడ్డి ఆయన ఎప్పుడు ఎట్లాగండి కొత్త రావట్లేదా? నీ నెంబర్ రావట్లేదా? ఏ నెంబర్ రావట్లేదు? సేమ్ 1 3 ఉంది. భూమి మీద ఏం చేస్తాను? కల్టివేషన్
సాగు చేస్తున్నావా? ఏం చేసిన పంట? మక్క మక్క వేసాను. సార్ ఇప్పుడు అప్లై చేసుకుంటావు కదా, చేసేయండి. రెండు మూడు ఏళ్ళు సార్ కొంత తీసుకెళ్ళేది వాడు. ఆమెకి కొంచెం అలా ఖర్చు ఆమెకి వచ్చింది కాబట్టి మీకు రాలేదు. సో ఆమెకి క్యాన్సర్ ఉంటేనే మీకు వస్తుంది. ఆమెకి ఎట్లా వచ్చింది వాళ్ళు పిలిచి అడుగుతారు, పేపర్స్ ఇస్తారు. ఇవి ఇంకా లేదంటే కూడా లాభం లేదు. ఇద్దరు వచ్చినాక చెప్పాలి.